నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అడవికి నిప్పు పెట్టకుండా అవగాహన కల్పించాలి. చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ శరవణన్. నిర్మల్లో ఏసీబీకి చిక్కిన మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఖండిస్తూ ధర్నా. అడవిలో నిప్పు పర్యావరణానికి ముప్పని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర్ సర్కిల్ శరవణన్ అన్నారు. సారంగపూర్ మండలంలోని చించోల్వి గ్రామ సమీపంలో గల హరితవరంలో ప్రజాపాలన ప్రజావీక్షణ కార్యక్రమంలో భాగంగా వన్యప్రాణుల దాడుల నష్టపరిహారం చెక్కులను బుధవారం చేశారు. అనంతరం అటవీకి నిప్పు అందరికీ ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అడవికి నిప్పు పెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నాగిరి బాను, డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణారావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రాథోడ్ అవినాష్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఒక డిస్కషన్ జరుపుకోవాలి అనేది కూడా ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం. సో దీనిలో ఇప్పుడు మనం టైగర్స్ గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు మొన్న కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాగజనగర్లో కొన్ని జరిగింది. సో ఇవి అన్ని కూడా మనం ఇంకా ఫ్యూచర్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరాలు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో తడౌబా, హిపేశ్వర్లో చాలా టైగర్ పాపులేషన్ ఇంక్రీస్ అయింది. లాస్ట్ 4 years లో దాదాపు 600 టైగర్స్ నెంబర్స్ ఇంక్రీస్ అయ్యాయి. కొత్త టైగర్స్ వచ్చినప్పుడు దానికి ఆవర్షం కూడా ఉండాలి. సో అవి అన్ని కూడా బయట వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క టైగర్ అనేది ఒక టెరిటరీ అనేది ఉంటుంది. సో దానికి ఆ టెరిటరీ కోసము అవి బయట వస్తుంటది. తర్వాత మేటింగ్ పర్పస్ లో కూడా ఒక టైగర్ ని వెతుక్కుంటే అవి చాలా జర్నీ చేస్తుంటుంది. డైలీ అది వాక్ చేస్తుంటుంది. 50 kilometers సర్వసాధారణంగా అది వాక్ చేస్తాయి. అట్లాంటి అప్పుడు కొన్ని మధ్యలో మనకు పొలాలు ఏదైనా వస్తే అది సడన్ గా కొన్నిసారి డిస్టర్బ్ అవుతుంది. ఈ టైంలో దానికి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మనం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సపోజ్ పొలాలు అవసరం ఉంది. ఇందుకు ముందు కూడా అట్లా చేసేవారు. అంటే ఇందుకు ముందు కూడా టైగర్స్ ఉండేది. సో అప్పుడు వెళ్లే వాళ్ళందరూ కూడా ఒక 10 మంది గ్రూప్ గా వెళ్లి అక్కడ కొన్ని శబ్దం చేస్తూ వెళ్తారు. సో టైగర్స్ అనేది ఇమీడియట్ గా అటాక్ చేయదు. ఫస్ట్ అది కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. గ్రౌలింగ్ అంటాం, కొన్ని శబ్దాలు ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయగలిగితే కొన్ని మనం అలర్ట్ అవుతాము. సడన్ గా చాలా క్లోజ్ గా వచ్చినప్పుడు అది అటాక్ చేస్తుంది. రెండవది మనిషి ఎట్లానే వంగినప్పుడు అది అటాక్ చేస్తుంది. ఎందుకంటే వంగినప్పుడు అది కూడా ఒక ప్రే అనిమల్, అది ఒక జంతువు అది భావిస్తూ దాని మీద అటాక్ చేస్తుంది. సో కొన్ని మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు మనం తీసుకురావాలి. వెళ్ళినప్పుడు కొంచెం గ్రూప్ గా వెళ్ళాలి. మార్నింగ్ బిఫోర్ 8 o'clock ఆర్ బిఫోర్ 10 o'clock మనం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే వింటర్ సీజన్స్ లో అవి 8-10 దాకా కొన్ని అక్కడే ఉంటుంది. తర్వాత అవి మూవ్ అయితే అడవి లోపల వెళ్తుంది. సో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఇచ్చిన వెంకటేష్ అనే వ్యక్తి వద్ద వేమెంట్ లైసెన్స్ కొరకు ఏడీ శ్రీనివాసరెడ్డి ₹7,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారిని ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం కార్యాలయంలో ₹7,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ దగ్గర పట్టుబడ్డాడు.
అతని వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. Unknown caller. Advanza. రాని వాళ్ళకుంటే మీరు ఆ విజువల్ షేర్ చేసుకోండి మీ దాంట్లో మీరు మళ్ళీ పెట్టి మాట్లాడతారు కాదు. వెళ్తారా లేకుంటే అట్లా నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్న జాతీయ సాధన పరీక్షను బుధవారం రాష్ట్ర నోడల్ హరికృష్ణ డిఓ రామారావు పరిశీలించారు. జాతీయ సాధన పరీక్ష ప్రశాంతవనంలో జరిగేందుకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం పరీక్షా గదులను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రం ఆడియో కాలం ఏట ధర్నా నిర్వహించారు. వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నాకు జిల్లాకు చెందిన హిందూ బంధువులు పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం హిందువులపై పలు రకాలుగా దాడులు జరుపుతోందని, అక్కడ ఉన్న హిందువులు భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. అక్కడ హిందూ ప్రభుత్వ ఉద్యమాలను సైతం తొలగిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని హిందువులందరూ ఒక్కటై బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడ హిందువులను కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉందన్నారు. సంఘటితంతో ఏదైనా ఎదుర్కోవచ్చు అని చెప్పారు. అది ఈ రోజు చూస్తున్నాము. ఇది నీడ్ ఆఫ్ అవర్. సో కంపల్సరీ అందరు కలిసి మెలిసి ఉండి ఇలాంటి కిరాతక శక్తుల్ని తిప్పి కొట్టాలి. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరి సంగీత సభకు విచ్చేసినటువంటి మన హిందూ బంధువులందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశ దేశాల ప్రజలైన బంగ్లాదేశ్ లో హిందువులపై అరాచకాలు సృష్టిస్తూ అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ మతం మార్చి పూర్తిగా నాశనం చేయడానికి అక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇస్కాన్ కు సంబంధించిన స్వామీజీ కృష్ణదాస్ గారిని కూడా దేశద్రోహిగా ప్రకటించి ఎందరికో లక్షలాది మందికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ సంస్థ పూజారిని అరెస్టు చేయడం సోచని మేము హిందూ ఐక్య తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలను వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరి రూపమాపమైన ఉద్దేశంతో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని మనమందరం ఏకపై ఐక్యంగా ఉంటూ ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం ఈ ఖండిస్తూ అటువంటి వాటిని అన్ని నివారించడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాలన్నిటి ఐక్యరాజ్య సమితికి వినిపించారు. మనం ఇదే ఈ తక్కువ సంఖ్యలో కాదు, రాబోయే రోజుల్లో ఇంకొక పెద్ద సంఖ్యలో మనం అందరూ ఏకమై ఐక్యరాజ్య సమితికి ఇటువంటి విషయాలు అక్కడ చేరే విధంగా ప్రయత్నిస్తే అటువంటి దాడులన్నీ ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉంటూ మన సంతతిని, మన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఐక్యంగా ఉంటూ మన మహిళలపై అత్యాచారాలు, దాడులు అన్ని ఖండిస్తూ మనం అందరం ఏకంగా ఉన్నప్పుడే వీటిని నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం ధనవంతుగా ఒక్కరే ఈ విశ్వ హిందూ పరిషత్తు హిందూ సంస్థలే కాదు, మిగతా హిందువులందరిపై బాధ్యత ఉన్నది నిర్వహించుకొని మన పిల్లల్ని, మన రాబోయే తరాన్ని రక్షించుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం మనం రక్షించబడతాం. అక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అక్కడే మన పక్క దేశం కదా అనుకుంటే
రాబోయే రోజులు మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా కేంద్రుని హరిహర క్షేత్రం మలనుగుట్ట ఆలయంలో అయ్యప్ప స్వాముల పూజలు శరణుగోస్తూ ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొంది. స్వాముల పూజల అనంతరం దాతల సహకారంతో నిర్వాహకులలో వినోదమ్మ మురళీధర్ దంపతులు అన్నప్రసాద విధానం గావిస్తున్నారు. స్వాములతో పాటు భక్తులకు 40 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. గురుస్వామి నైవమూర్తి కోశాధికారి వేణుగోపాల్ నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. प्रत्यक्ष दीपम संदर्शयामहे श्री हरिहरपुत्रय्यप्प स्वामी देवताभ्यो नमो नमः। ओम नमभ्यायासेदंतरिक्षगुं सेनमे सफला वाप्तिर् भवेत् जन्मनि जन्मनिः। ओम प्राणाय स्वाहा मपानाय स्वाहा ओम व्यानाय स्वाहा मुदानाय स्वाहा ओम शमानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि आत्मनीयम् उत्तरार्कोष्णं हस्तप्रक्षालनाय शंकराय शंकराय मंगलम् शंकरी मनोहराय शंकराय मंगलम् गुरुवराय मंगलम् पंचसिद्धि मंगलम् जगदामात्य प्रभु मंगलम् पंचाश्रव मंगलम् श्री सर्वगंधार मंगलम् श्रीभू पुष्कराम समेत हरिहरपुत्रय्यप्प स्वामी देवताभ्यो नमः। सर्वोर मंगल नीराजन समर्पयामि शुद्ध माचमुनि समर्पयामि स्वामी। సారంగపూర్ మండలి స్వర్ణగ్రామంలోని ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా డీసీ అధ్యక్షులు కూచారావు హాజరై ప్రసంగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మీరు సైడ్ కుంటే అందరూ పక్క జరిగితే మేము ఫేస్లో పడతాయి, లేకుంటే అన్న మీరు ఇటు సైడ్ లింక్ మీరు అనిపిస్తలేరు. మంచి గట్టిగా స్లోగన్స్ ఇవ్వండి. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం ఏడాది లోపల సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ వస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే 10 సంవత్సరాల్లో కూడా 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరో, కానీ మేము 11 నెలల లోపలనే 55,000కు పైగా ఉద్యోగాల్ని ఇవాళ రాష్ట్రంలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక 2 రోజుల లోపలనే మహిళా శక్తి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు మరి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని కలుగజేయడమే కాకుండా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కాల్చుకున్న వాళ్లకు మరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి వాళ్ళ జీరో బిల్లులు ఇచ్చి కరెంటు ఇంటి సరఫరాలకు, రైతులకు ఎలాగైతే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నామో పేదలకు ఇంటికి అవసరాలకు కూడా 200 యూనిట్ల కరెంటు కాల్చుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, అమలు చేస్తున్నాం అన్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి పోతే 2 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు కోత విధించి
చాలా పూసబెట్టినటువంటి దినాలను మనం చూసినాము. ఇవాళ ఎక్కడ పోయినా కానీ ఏ సెంటర్లో కూడా ఏమాత్రం కూడా కోత లేకుండా ఖచ్చితంగా తూకం వేసి మరి రైతులకు సరైనటువంటి న్యాయం జరుపుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా కేంద్రంలో గత 3 రోజుల నుండి మతిస్థిమితం లేని మహిళా దుస్తులు లేకుండా రోడ్లపై సంచరిస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, బ్లూ కోట్ సిబ్బంది అజార్ ఖాన్, రాథోడ్ అనిల్ మరియు టౌన్ ఎస్ఐ బిట్ పెరిస్కో తెలిపారు. మహిళలకు నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ధరింపజేశారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు పోలీసులను పలువురు అభినందించారు. इधर देखो इगो గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ పోటీ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సుశీల్ రెడ్డి తెలిపారు. బుధవారం మామడ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సీఎం కప్ పోటీలు మండల స్థాయిలో విజయవంతం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. పంచాయతీ స్థాయిలో ఈనాడు 7 నుంచి 12 వరకు నిర్వహించినట్టు తెలిపారు. మండల పంచాయతీ గంగాసాగర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్ వేతనం చెల్లించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమణి మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, ఎన్డీటీ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. స్పందించిన డిఎంఎన్హెచ్ఓ రాజేంద్ర మాట్లాడుతూ పెండింగ్ బిల్లు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామ ప్రభుత్వోన్నత పాఠశాలలో షీటీ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ఎస్ఐ సుమాంజలి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాల పట్ల బాలికలతో జాగ్రత్త వివరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు అవసరానికి మాత్రం వినియోగించాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే షీ టీం లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఇందులో పోలీస్ సిబ్బంది లింగయ్య, అశోక్, షేక్ అహ్మద్, రాధిక, సవిత, రజిత, వెంకట్, రాజేశ్వర్, భరోసా కౌన్సిలర్లు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ మన గోల్, మనం ఎట్లా గోల్ని రీచ్ అవ్వాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు నేరాలు ఎట్లా జరుగుతున్నాయి? వయసుతో సంబంధం ఉందా? చిన్న పిల్లలను చూస్తలేదు, పెళ్ళైన వాళ్ళని చూడట్లేదు, ముసలి వాళ్ళని చూడట్లేదు, వాళ్ళ మీద అఘాయిత్యం జరుగుతున్నాయా లేదా? మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, వినండి. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఒక కూతురు పుడుతుంది, 1 year ఉంటుంది ఆ పాపకి. ఏం చేయాలి? మాకు కంప్లైంట్ చేయండి. ఇంట్లో అమ్మ నమ్మకపోతే నాన్నకి చెప్పండి, టీచర్స్కి చెప్పండి. ఎవరికి చెప్పినా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయ్యో మీ వివరాలు బయటకు వస్తాయని చెప్పి మీరు ఇబ్బంది పడకండి. డోంట్ అబౌట్ వరీ యువర్ ప్రైవసీ. ఓకేనా? అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్, ఫస్ట్ మీరు మిమ్మల్ని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, మంచి హోదాలో ఉండొచ్చు. సో మీరు మిమ్మల్ని సేవ్ చేసుకోకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్. అర్థమవుతుందా? ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తే స్మార్ట్గా ఆలోచించండి, స్మార్ట్గా ఉండండి. స్మార్ట్గా ఉండడం అంటే తెల్లగా మేకప్ వేసుకొని కాదు. అర్థమవుతుందా? ఎట్లుండాలి? స్మార్ట్గా అంటే తెలివిగా ఉండాలి. నిర్మల్ నుండి శబరిమలకు చేపట్టిన మహాపాదయాత్ర బుధవారం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్ర వెలమల సాయి వంశీ, నిహారిక పాదయాత్ర స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పాదయాత్ర జి గురుస్వామి మాట్లాడుతూ నిర్మల్ నుండి 24 రోజులుగా దాతల రూపంలో సహకరిస్తున్న అయ్యప్ప భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అల్పాహారం ఏర్పాటు చేసిన వెలమల సాయి వంశీ, నిహారికను అభినందించారు. వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. నిర్మల్ వాస్తవ్యులు వెల్మల సాయి వంశీ, నిహారిక మనకి ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామి వారి దయా కృప ఎల్లప్పుడూ వాళ్ళపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్పాహార దాత అల్పాహార దాత సుఖీ భవ సుఖీ భవ అల్పాహార దాత సుఖీ భవ.
మాలలను కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జీ భవన్లో బుధవారం సమావేశం నిర్వహించారు. మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో చూసి ఎవరూ లేక మందకృష్ణ మాదిగ మాలలను కించపరుస్తూ మాట్లాడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. మాలలను అవమానిస్తే మాట్లాడితే రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తామన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారన్నారు. సంఘ నాయకులు వెంకటస్వామి, పురుషోత్తం, బొడ్డు లక్ష్మణ్, ఆకుల రమేష్, సతీష్ తదితరులున్నారు. అంతమంది మాలల్ని ఆ హైదరాబాద్లో మాలలందరినీ చూసినటువంటి మందకృష్ణ మాదిగ మతి భ్రమించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాలల పైన అనేకమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ మాలల్ని కించపరచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మందకృష్ణ మాదిగ మాటల్ని ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ మీరొక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. గతంలో జరిగినటువంటి సంఘటనలను మరొకసారి మీరందరూ గుర్తు చేసుకుంటే మరి ఈరోజు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ మాలల్ని మీ మాలలందరూ కూడా మనువాదులు, మాలలందరూ కూడా ఒక సైకోలు, మాలలందరూ కూడా వన్ సైడ్ లవర్సు, మాలలందరూ కూడా ఒక తాచు పామునైనా ముద్దు పెట్టుకోగాని మాలోడు కనిపిస్తే మాలోడిని చంపేయి అనే విధంగా మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ మరి మేమా మనువాదులం నువ్వా? ఒకసారి జరిగినటువంటి గతాన్ని తవ్వుకుంటే గత చరిత్రను తీసుకుంటే మనకు కారంచెడు కానీ చుండూరు కానీ సంఘటనలు జరిగినప్పుడు మరి మాదిగలకు కారంచెడులో 8 మంది మాదిగలు చనిపోతే ముందుండి నాయకత్వం వహించింది మాలలు. మాలల పైన ఇంకోసారి కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం కానీ అదేవిధంగా మాలల పైన మాలలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను కించపరచు మాటలు మాట్లాడడం కానీ నువ్వు బంద్ చేయాలని, అదేవిధంగా నీ మాటలను అదుపులో పెట్టుకోవాలని, ఒక మాలలపైన విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే సహించబోమని, మాలలను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడితే ఇంకోసారి సహించబోమని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాడుతుండే ఎస్సీ వర్గీకరణ కావాలని, అమలు పరచాలని. కానీ దానికి దీటుగా ఎప్పుడు 30 సంవత్సరాలుగా పెట్టుకున్నటువంటి ఈ మాల సింహగర్జన కార్యక్రమం ఎత్తున ఒకేసారి పెట్టినందుకు 10 లక్షల జనాలు రావడము ఈ భారతదేశంలోనే మొదటిది. మరి ఈ మాలలు సమన్వయం పాటిస్తారు, క్రమశిక్షణలో ఉంటారు, మరి ఆలోచన అంబేద్కర్ ఐడియాలజీని అనుసరిస్తారు, గౌతమ బుద్ధిని శాంతి మార్గంలో నడుస్తారు. కాబట్టే ఈ రోజు స్వయం కృషితో పట్టుదల ఓపిక సహనాలతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎవరు ఏ రాజకీయ పార్టీ సహకరించకపోయినా మా సొంత ఖర్చులతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మా డబ్బులను మేమే సమకూర్చుకొని తల ఇన్ని డబ్బులను వేసుకొని ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఉపేందర్ రెడ్డి నిర్మల్ పట్టణ చెందిన కౌన్సిలర్ మేడర అపర్ణ ప్రదీప్, నల్లూరు పోచెట్టి, ప్రముఖ వ్యాపారత బిజ్జారం ప్రదీప్ బుధవారం మర్యాదగా కలిశారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణ కొత్త బస్సులు వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రం బస్ డిపో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కె రాజన్న, నంది రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కల్పించడంతో పాటు మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తున్నారన్నారు. దీనివల్ల బస్సులు కొరత ఏర్పడడంతో ఉన్న బస్సులు కిక్కిరిసిపోయిన జనంతో సీటు దొరకక అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వెంటనే కొత్త బస్సులు ఏర్పాటు చేసి ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన సి లక్ష్మి, జిల్లా నాయకులు ఎస్ లక్ష్మి, ఎం బక్కన్న, గంగన్న, కమల, విజయ, నర్సమ్మ, కవిత, దుర్గా, గంగామణి, లక్ష్మి, కవిత, విజయ, వసంత తదితరులు పాల్గొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఫ్రీ బస్సు సౌకర్యం మహాలక్ష్మి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. మేము ఫ్రీ బస్సు చేసినందుకు సంతోషమే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దాని పేరు మీద దాదాపు 3000 బస్సుల్ని తగ్గించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ చాలా పెరిగింది. దాదాపు రోజుకు 50 లక్షల మందికి
ఎక్కువ ప్రయాణాన్ని రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ రాకపోకలు కొనసాగించడానికి రెవెన్యూ వస్తున్నమాట నిజమే, కానీ ఇవాళ రాకపోకలకు బస్సు సరిపోయినటువంటి బస్సులు యాజమాన్యం పెంచడం లేదు, ప్రభుత్వము ఏర్పాటు చేయలేదు. ఇట్లా ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు రాకపోకలు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క బస్సుకు 150 మంది కూడా ఎక్కుతున్నటువంటి పరిస్థితి, చివరికి ఎక్కువ ఓవర్లోడ్ అయి బర్డన్ అయిపోయి టైర్లు ఊడిపోయేటటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. అలాగే ఎక్కువ జనాలు ఎక్కడంతో, బస్సులు లేకపోవడంతో, కిక్కించుకోవడంతో మహిళలు, వృద్ధులు, చంటి పిల్ల తల్లులు, గర్భిణీ స్త్రీలు బస్సు ఎక్కాలంటే పోవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రద్దు చేసినటువంటి 3000 బస్సుల్ని వెంటనే మీరు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలలో సగం కూడా సరిగా అమలు కావడం లేదు. మీరు ఖచ్చితంగా 6 గ్యారెంటీలను దాదాపు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసమని. అలాంటి పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలాగే కొత్త బస్సులను కూడా మీరు వెంటనే ఏర్పాటు చేసి రద్దీని తగ్గించాలని చెప్పేసి, ఆర్టీసీని కాపాడాలని, ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగుల మీద, ఆర్టీసీ ఉద్యోగుల మీద యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు తీసుకొచ్చి ఇవాళ తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తున్నది. ఇవాళ బస్సుల సంఖ్యను పెంచాలి, ఆర్టీసీ సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మామిడి మండలంలోని పరిమండల్ గ్రామంలోని అంగన్వాడిలో గత 36 సంవత్సరాలుగా సేవలు అందించిన ఆయా ముత్యాల లక్ష్మమ్మ పదవి విరమణ కావడంతో ఆమెను ఘనంగా బుధవారం సత్కరించారు. అంగన్వాడీ టీచర్ భార్గం ప్రసాద్తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్, ఉపాధ్యాయులు రమోరామ్, గ్రామం చెందిన చిన్నారులు, తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడవికి నిప్పు పెట్టకుండా అవగాహన కల్పించాలి. చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ శరవణన్. నిర్మల్లో ఏసీబీకి చిక్కిన మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఖండిస్తూ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.